రీసెంట్ గా నాకు ఒక కామెంట్ వచ్చింది. అది ఏంటిదంటే, నా మొబైల్ ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నా మొబైల్లో ఉన్న డీటెయిల్స్ ఎవరో చూస్తున్నారు, నాకు తెలియకుండా ఏమేమో జరుగుతున్నాయి నా మొబైల్లో, ఎవరో మన మొబైల్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు మొత్తం మన డాటాని మొత్తం స్పై చేస్తున్నారు అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది బ్రో అని చెప్పేసి చెప్పిండు అనమాట. సింపుల్ గా చెప్పిండు ఆయనే. కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు నేను ఈ విధంగా అయితే చెప్పాను అనమాట. నా మొబైల్ ని ఈ విధంగా ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అయితే కామెంట్ పెట్టడం జరిగింది. దాని గురించే ఈ వీడియో. మీరు కూడా కంపల్సరీ అందరు తెలుసుకోవాలి కాబట్టి మీకు ఎప్పుడో ఒకసారి డౌట్ అయితే రావచ్చు. సో ఈ విధంగానైతే మీ మొబైల్లో ఉన్న యాప్స్ని ఒక్కసారి రీఫ్రెష్ చేసి అసలు ఏదైతే స్పై చేస్తుందో ఆ యాప్ని మనం డిటెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాన్ని పర్మనెంట్గా మన మొబైల్ నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పేసి మీకు ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానన్నమాట. ముందుగా మీరు దాని గురించి ఏం చేసుకోవాలంటే సింపుల్గా మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీకు యాప్స్ అని చెప్పేసి కనబడుతుంది, కొంతమందికి అప్లికేషన్స్ అని చెప్పేసి కూడా కనబడుతుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ లో మేనేజ్ యాప్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా కొద్దిగా లోడింగ్ తీసుకొని మీ మొబైల్లో ఉన్న A to Z యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు షో అవుతుంది అనమాట. మీరు సింపుల్ గా మీరేం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏదైతే సస్పీషియస్ గా కనబడుతుందో, ఏదైతే మనకు అవసరం లేని యాప్ కనబడుతుందో దాన్ని మనం రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు చూడంగానే అర్థమైపోతుంది ఏది ఆండ్రాయిడ్ మొబైల్ సంబంధించిన అప్లికేషన్, ఏది మనకు సస్పీషియస్ కనబడుతుంది అని చెప్పేసి ఈజీగా మీకు అర్థమైపోతుంది చూడంగానే. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసి అవతల వారేసేయాలి. అంతేకాకుండా మీకు ఎటువంటి యాప్ లోగో లేకుండా, అంతేకాకుండా ఎటువంటి పేరు లేకుండా అప్లికేషన్ అయితే కనబడుతూ ఉంటాయి కొన్ని సార్లు. ఆ అప్లికేషన్ ని మెయిన్ గా మీరు ఫైండ్ అవుట్ చేసి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ టైం తీసుకొని మీకు కంపల్సరీగా ప్రొటెక్టెడ్ గా ఉండాలి, నేను ప్రైవేట్ గా ఉండాలి, ప్రైవసీ అనేది నాకు ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగా ఇట్లా ఈ అప్లికేషన్ టు అప్లికేషన్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫాస్ట్ చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను అనమాట. మీకు క్లియర్ అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లకు అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు టాప్ లో సెట్టింగ్స్ లో సర్చ్ బార్ అని చెప్పేసి కనబడుతూ ఉంటది, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే అడ్మిన్ అని చెప్పేసి టైప్ చేయండి. ADMIN అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ అయిందా, మన మొబైల్లో ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏదైనా కొత్త అప్లికేషన్ దీంట్లో కనబడ్డది అనుకోండి, దాన్ని అయితే మనం డియాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎటువంటి మాల్వేర్ కి సంబంధించిన యాప్ కాదు, ఇది ఎటువంటి స్కామ్లకు సంబంధించిన యాప్ కాదు కాబట్టి కంపల్సరీగా ఇదైతే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మీరు సేఫ్ గా ఉన్నట్టు. లేకపోయింది అనుకోండి వేరే అప్లికేషన్ వేరే పేరుతో ఉందనుకోండి, దాన్ని ఇమీడియట్ గా డియాక్టివేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మీ ప్లే స్టోర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు కంప్లీట్ గా ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఇదే మెయిన్ ప్రాసెస్. మన మొబైల్లో ఉన్న యాప్స్ మొత్తం రీఫ్రెష్ చేసి మనకు ఎటువంటి స్పై యాప్ ఉందో, ఎటువంటి మంచి యాప్ ఉందో అవన్నీ ఇక్కడ మనకు షో అవుతాయి అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో మీ ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇట్లా మీరు కిందికి వచ్చేసినట్టయితే ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కొద్దిగా 2 సెకండ్స్ ఏమో లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ఇక్కడ మీకు ఒక స్కాన్ అని చెప్పేసి ఒక బటన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది అన్ని మన మొబైల్లో ఉన్న యాప్స్ A to Z ఏవైతే ఉంటాయో అవన్నీ స్కాన్ చేస్తుంది, ఏదైనా స్పై యాప్ ఉందా అని చెప్పేసి. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది, ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉన్నది అనుకోండి ఈజీ ఇక్కడ డిటెక్ట్ చేసి మనకి చెప్తుంది అనమాట. దాని ద్వారా మనం ఈజీగా దాన్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు, మన మొబైల్ నుంచి పర్మనెంట్ గా దాన్ని ఇన్స్టాల్ అయితే చేసేయచ్చు అనమాట. ఆ ఇన్స్టాల్ కూడా ఎట్లా చేయాలి అని చెప్పేసి మీకు ఒక డీటెయిల్ గా వీడియో అయితే ఉంటుంది మన ఛానల్లో, అది కూడా కరెక్ట్ పద్ధతి నేర్చుకొని ఆ వీడియో చూసే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ మీరే లాస్ అయిపోతారు, నెక్స్ట్ టైం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగానైతే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మెయిన్ ఇంపార్టెంట్, పైన మీరు చూస్తారు కదా సెట్టింగ్స్ గేర్ ఐకాన్, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే ఉండాలి బై డిఫాల్ట్ గా. లేకపోయినాయి అనుకోండి కంపల్సరీగా మీరు వీటిని ఇప్పుడే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తారు కదా, ఏదైనా హార్మ్ఫుల్ యాప్ ఉన్నా, ఏదైనా మాల్వేర్ కి సంబంధించిన యాప్ ఉన్నా, ఏదైనా స్పై చేస్తున్నా వాటిని అన్నిటిని డిటెక్ట్ చేసి ఇది ముందుగానే మనకు ఒక వార్నింగ్ రూపంలో అయితే చెప్తుంది అనమాట. ఎటువంటి మనకు ఏం కాకుండానైతే కాపాడుతూ ఉంటుంది అనమాట. ఒక షీల్డ్ లెక్కనైతే మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రొటెక్షన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. టాటా.